పర్సనాలిటీకి కొలత లేదు, జ్ఞానమునకు కొలత లేదు, బలమునకు కొలత లేదు. నువ్వు ఏ దాన్ని కొలత ట్రై చేసినా ఆ కొలతకు అందని వాడే దేవుడు. జానాబెత్తుడు ఉండడు, నాకు కనపడమని దేవుడిని అంటాడు. పెద్ద ఈ మొహం దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు కనపడమని అంటాడు. ఏంది నీకు కనపడేది? నా చొక్కా మీద ఎక్కిన చీమ మాట్లాడినట్టు ఉంటుంది. నా చొక్కా మీద ఒక చీమ ఎక్కి మనిషి అంట, మనిషి ఏడున్నాడు మనిషి అంటుంది. అది నా చొక్కా మీద తిరుగుతా. ఏడ తిరుగుతుంది అది? ఎవరి మీద తిరుగుతుందండి? అది మనిషి మీదే తిరుగుతూ మనిషి లేడంటుంది. దీన్ని ఏం చేయాలి? మనిషి ఉన్నాడని ఎప్పుడు అర్థమైతే? పట్టుకొని నలిపినప్పుడు అర్థమైంది. అట్లాగే దేవుడు ఎంత ఉన్నాడంటే ఆ అనంతుడైన దేవునిలోనే మనమందరము ఉన్నాం. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై ఒడి చేరినావు. ఊహకు అందదులే ఇంత త్యాగం త్యాగం త్యాగం. ఎంత చిత్రమో ఏమి చోద్యమో, ఎంత చిత్రమో ఏమి చోద్యమో. యేసయ్యా నీ ఆగమనం ఎంత చిత్రమో, యేసయ్యా నీ జననం ఎంత చోద్యం. ప్రైజ్ ది లార్డ్. బాబు, భక్తుల్ని లోకం పిచ్చోళ్ళ చూసిద్ది నాన్న, కానీ లోకానికి మైండ్ పోయింది నాన్న. ఆ మైండ్ పోయిన లోకం నిన్ను పిచ్చోడి కింద లెక్క కట్టి చూస్తే నువ్వు పోయి ఆ పిచ్చోళ్ళతో కలవాకు నాయనా. నువ్వు మనస్సాక్షి బాగు చేయబడిన వ్యక్తివి, సరిగ్గా ఆలోచించిన వ్యక్తివి నాయన. లోకం భక్తి చేస్తున్న నిన్ను పిచ్చోళ్ళ చూస్తే చూడని నాన్న, కానీ భక్తి చేసే నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు. దేవునికి భయపడి, దేవుడు ఉన్నాడని నమ్మి, దేవునికి లోబడి మంచి మనస్సాక్షిని సాధన చేసే నువ్వు ఎప్పుడు పిచ్చిదానివి కాదు, నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు. కానీ దేవుడు, దేవుని భక్తి అని నువ్వు మాట్లాడుతుంటే నిన్ను వెర్రి వెంగళప్పలా చూస్తున్నారు చూడు కొంతమంది నీ పై అధికారులు. ఎవడా నువ్వు ఊరగా దేవుడు దేవుడు అనుకుంటా అంటాడు. అంటే వాడి దృష్టిలో నువ్వు చాదస్తు పొడి వెర్రి వెంగళప్పవి. కానీ రివర్స్, నువ్వు కాదు, నిన్ను వెటకారం చేసే వాడు వెర్రి వెంగళప్ప. వాడిది చాదస్తం, నీది కాదు. నువ్వు జ్ఞానంగా అడుగులేస్తున్నావు. నిన్ను ఎవడు తిక్కలోడు అనుకున్నా వాడు తిక్కలోడు అవ్వాల్సిందే ఒకనాటికి, నువ్వు కాదు. నువ్వు ఎందుకంటే సృష్టికర్తను గుర్తుపట్టావు, నీ ఉనికికి ఒక కారణం ఉందని గ్రహించావు. ఇక రెండవది, ఫస్ట్ పాయింట్ గెలిచేశారు, నమ్మారు దేవుణ్ణి, ఉన్నాడు. ఇంకే నీ డౌట్? ఏమోనన్నా ఉన్నాడో లేదని అనుమానం ఉందా? 100% నేనున్నానంటే నన్ను నిర్మించిన నిర్మాణకుడు నా సృష్టికర్త ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఆయన ఉన్నాడు కనుక నేను ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన గురించి అన్వేషిస్తాను, ఆయన గురించి తెలుసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటి? ఉన్నాడు కాబట్టి ఆ ఉన్నవాడిని తెలుసుకోవాలి. ఆయన నాకు మరుగై ఉన్నాడు, దోబూచులు ఆడుతున్నాడు, నేను ఆయన్ని తడవులాడి కనుగొనాలి. నేను అంటాడు ఉంటే నాకు చూపించి అంటాడు. ఇల్లు కట్టింది మేస్త్రి ఇంట్లో ఉండాలని రూల్ అయింది. కుమ్మరు ఉన్నాడా? ఉంటే నాకు చూపించంటే కుండ చేసినోడు కుండ మీట వస్తాడా? కుండ చేసిన కుమ్మరి కుండ మీట రాకపోతే కుండ లేదా? కుమ్మరి లేడా?
అసలు మేస్త్రి ఇల్లు కడతాడు ఎవరు ఉండటానికి? మేస్త్రి ఉండటానికే, లేకపోతే కట్టించినోడు ఉండటానికా? అట్లాగే ఆ పరమ మేస్త్రి మనం ఉండటానికి ఈ లోకాన్ని కట్టాడు. ఆయన ఉండే లోకం ఉంది. మేస్త్రి ఉండే ఇల్లు ఉంటుంది సార్ మేస్త్రికి. నువ్వు ఉండటానికి ఇల్లు కడతాడు మేస్త్రి, అంతేగా నువ్వు మేస్త్రి కట్టిన ఇంట్లో మేస్త్రే ఉండాలని రూల్ లేదు. ఆ ఇంట్లో మేస్త్రి ఉండకపోయినంత మాత్రాన ఇల్లు కట్టిన మేస్త్రి లేడని అర్థం కాదు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనం ఉండటానికి ఈ సృష్టి జరిగించాడు, ఇదంతా నిర్మించాడు. ఆయన ఉండే ప్రదేశంలో ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కట్టిన ఈ లోకమంతా ఆయన యందే ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే చీమ నా షర్టు మీద ఉన్నట్టు మనమంతా ఆయనలోనే ఉన్నాం. నేను చెప్పాలా, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26 నుంచి కిందికి చదివితే మీకే అర్థమైంది. చూడండి, మనము ఆయన యందు ఉనికి కలిగి చరించుచున్నాం, మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండువాడు కాడు. ఓకేనా? ఇప్పుడు నాకెళ్ళి చూడండి, అయిపోయింది మొదటి ప్రశ్న, నమ్మేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తాను. ఖచ్చితంగా ఆలోచించారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సచ్చిందాకా పోనీయొద్దు. పోతే మన ప్రాణం పోవటమే కానీ దేవుడు ఉన్నాడు అనే మన విశ్వాసం మాత్రం పోవటానికి లేదు. దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. ఓకేనా? రైట్. ఆ ఉన్న దేవుడు ఎవరు అనే ప్రశ్న కూడా నువ్వు వేసుకున్నావు. లేకపోతే నువ్వు పుట్టింది క్రీస్తులో కాదు, విగ్రహారాధికుడిగా పుట్టావు, విగ్రహారాధన చేసావు, నేను చేశాను, నువ్వు చేసావు. కనపడ్డ దానికల్లా ముఖ్యం, బోర్లు పడ్డాం, దండాలు పెట్టాం, పొర్లు దండాలు పెట్టాం, సాష్టాంగ నమస్కారాలు చేసాం, ప్రదక్షిణాలు చేసాం, పడాల్సిన పాటలన్నీ పడ్డాం. ఈ దేవుడు, ఆ తల్లి, ఈ స్వామి, ఆ స్వామి, అది ఇది అనుకుంటే తిరిగాం, గుండ్లు కొట్టించుకున్నాం, పడాల్సిన పాటలన్నీ పడ్డాం. కానీ తిరిగి 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 చిత్రంగా ఎవరు దేవుడు అర్థం కాల. ఎందుకంటే కుప్పలు ఉన్నారు. ఈ కుప్పల్లో అసలోడు ఎవరు అర్థం కాల. అందుకని ఆయనే మనల్ని దర్శించిన దాకా కనపడ్డోడికల్లా సాష్టాంగ పడ్డాం, కనపడ్డం వల్ల నానా అని పిలిచాం. ఎందుకంటే అసలోడు ఎవరు అర్థం కాక. దేవుని మహాకృపను బట్టి ఈ పిచ్చోడికి ఎంత వెతికినా వాడికి నేను దొరకనులే, కానీ ఇక నేనే వాడికి కనపరుచుకోవాలి, లేకపోతే వాడు నన్ను కనుగొనడం కష్టమని ఆయనకే కనికరం కలిగి ఆయనే తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. చెప్పండి, దేవుడు తన్ను తాను నాకు బయలుపరుచుకోవాలా, నేనే తెలుసుకున్నాను అన్న దమ్ము ఎవరికన్నా ఉందా? ఆయన తన్ను తాను వ్యక్తపరచుకోకపోతే భక్తులకు కూడా అందాడు. ఆయన ఏబు గ్రంథంలో అంటాడు, ఆయన అగోచరుడు అని. కనబడడు, అర్థం కాడు. ఏదన్నా అర్థమైంది, కాస్త తెలుసుకున్నామంటే ఆయన బయలుపరిచాడు. ధన్యులం. హృదయమందు దేవుని వెతకువారు ధన్యులు. వెతికారు, అర్థం కాల, కనబడ్డ వాటికల్లా తిరిగారు. చివరికి అసలైన దేవుడు ఎవరో నీ అసలు తండ్రి నీకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు నువ్వు ఆయన యొద్దకు రావడానికి ఎవరిని లెక్క చేయలా. ఇది రెండవ అద్భుతం. మొదటిది దేవుడు ఉన్నాడని నమ్మటం, రెండవది ఆ దేవుడు ఎవరో అని వెతకటం. ఎవరో అని వెతికినప్పుడు నిజదేవుడు మీకు కనబడటం, ఆ నిజదేవుడిని తెలుసుకుని ఆయన దగ్గరకు అడుగులు వేయడానికి కొన్ని బంధకాలు నిన్ను అడ్డగించటం, ఆ బంధకాలను నిర్దాక్షిణ్యంగా తెంచుకొని నువ్వు అడుగు ముందుకు వేయటం. ఇదంతా చిన్న విషయం కాదు, పెద్ద పోరాటాల నడుమ జరిగింది ఇది. నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావటం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది నీ ఇంటికి రావటం మానేశారు, పలకరించడం మానేశారు, నిన్ను వెటకారం చేయటం మొదలుపెట్టారు, వాళ్ళ శుభకార్యాలకు నిన్ను పిలవటం కూడా మానేశారు. వాడు పోయి అందులో కలిశాడులే, మనకెందుకులే వాడితో పోనిండ్రా అని. పోనీలే, నీకు దరిద్రం వదిలిచ్చారు, ఖర్చు తప్పించారు. కొన్నిసార్లు నీ మనసు గాయపడినా, అందరూ సంతోషంగా ఆయా కార్యక్రమాలకు వెళుతుంటే నీకు ఆహ్వానం లేకపోవడం కొంత నిన్ను బాధించినా, వేధించినా, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవడు పలకరించడానికి రాకపోయినా, నీ ఆపదలో ఎవడు ఆదుకోవడానికి, వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆదుకోవడానికి నీకు ముందుకు రాకపోయినా, సొంత కుటుంబ సభ్యులే నిన్ను చెడ్డగా చిత్రీకరించినా, దూషించినా, ద్వేషించినా, కొట్టినా, తిట్టినా, హింసించినా, నిందించినా, అవేవి పట్టకుండా మీరందరూ నన్ను వదిలేసి ఎడమైపోయినా నాకు నా యేసయ్య చాలు అని నిలబడ్డావు చూడు.
అది చిన్న విషయం కాదు తల్లి, చిన్న విషయం కాదు. మంచి మనస్సాక్షి. 3 సంగతుల్లో నువ్వు పాస్ అయ్యావు నానా. 3 సంగతులు నీ మనస్సాక్షి మంచిగా పనిచేసింది నాన్న. దేవుడు ఉన్నాడు అని నమ్మే విషయంలో, ఆ దేవుడు ఎవరు అని వెతికే విషయంలో, వెతికిన దేవుడు దొరికినప్పుడు ఆయన కోసం తెగించి అడుగు ముందుకు వేసే విషయంలో నువ్వు గెలిచావు. ఆయనే చాలనుకున్నావు. అందుకే చెప్తున్నాను, ఈ విషయంలో నీ మనస్సాక్షి అద్భుతంగా పనిచేసింది. ఆయన రెక్కల కిందికి వచ్చావు, మారు మనసు పొందావు, పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందావు, పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ పాపాలు కడగబట్టమే కాదు, నీ మనస్సాక్షి కూడా కడగబడిందిట యేసు రక్తం చేత. యేసు రక్తం చేత నీ మనస్సాక్షి కూడా కడగబడింది, శుద్ధీకరణ జరిగింది. ఒకప్పుడు ఏవేవి నీకు తప్పులుగా అనిపించలేదో, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మనస్సాక్షి కడగబడ్డావో, అప్పుడు ప్రతిదీ కూడా తప్పులా నీకు అర్థమైంది. ఒకప్పుడు ఏవి తప్పులుగా అనిపించలా నీకు, ఇప్పుడు ఏ చిన్నది తప్పు జరిగిన వెంటనే నీకు అర్థమైపోతుంది. నేను ఇలా మాట్లాడకూడదు కదా, నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా, నేను ఇలా ఉండకూడదు కదా అని నీకు అర్థమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్? కడగబడక ముందా, కడగబడ్డ తర్వాత? రైట్. 3 విషయాల్లో అద్భుతంగా గెలిచాం. ఇంకా ఇక్కడ ఎవరైనా నిజదేవుణ్ణి తెలుసుకొని కూడా పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉండకపోతే, 2 మెట్లు ఎక్కావు, ఈ 3వ మెట్టు కూడా ఎక్కువ. మళ్ళీ అక్కడెందుకు ఆగటం? దేవుడున్నాడని నమ్మావు, ఆ దేవుడు యేసనని తెలుసుకున్నావు, ఆయన దగ్గరకు వచ్చావు, ఆయన నీ కోసం సిలువలో ఏం చేశాడో తెలుసుకున్నావు. మరి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ తొందరగా కడిగేసుకోయ్యా, కడిగేసుకోమ్మా. ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలియదు కదా. సాయంత్రం దాకా ఉంటామని గ్యారెంటీ ఉందా? రేపటి వరకు ఉంటామని గ్యారెంటీ ఉందా? లేదు కదా. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. పాపాలు చేయడానికి ఆలోచించాలి కానీ చేసినవి కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకు? కడిగేసుకో, జీవగ్రంథంలో పేరు సంపాదించుకో. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నది నిజం, దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు మన కోసం మనల్ని చేయలే, తన కోసం మనల్ని నిర్మించాడు. ఇది 4వ విషయం. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నువ్వు వెతికావు, ఆయన యేసేనని తెలుసుకున్నావు, చెప్పిన మాట విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందావు. ఇప్పుడు 4వ మాట చెప్తున్నా. అసలు ఎందుకు చేశాడు దేవుడు నిన్ను నన్ను మనల్ని అంటే, మన కోసం మనం బతకటానికి మనల్ని చెయ్యాలా. కానీ ఈరోజు జనాన్ని చూడండి, మీరు సమాజాన్ని చూడండి. సమాజం బ్రతుకుతున్నదంతా సృష్టికర్తను గురించి కాదు, సృష్టికర్త కోసం కాదు. ఎవరి కాళ్ళే తమ కోసం తమ బతుకుతున్నారు. అరే అసలు నేను ఒకడిని ఉనికిలోకి వచ్చానంటే నన్ను ఉనికిలోకి తెచ్చినోడు ఎవరు? అసలు ఇంతమంది ఉంటే నన్ను ఎందుకు పుట్టించాడు? నా జన్మ వెనక ఆయనకున్న ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి? ఫ్యాన్ తెచ్చుకున్నామంటే ఇంటికి ఎందుకు తెచ్చుకున్నామండి? ఫ్యాన్ని చేసుకున్నాం, తయారు చేసుకొని ఇంటికి తెచ్చామంటే ఎందుకు తెచ్చాం? ఏందండి, ఎవరు చెప్పరు ఏందండి? గాలి, మన గాలి రావడానికి మనం తెచ్చుకున్నాం. రైట్. స్టవ్ తెచ్చుకున్నామంటే ఎందుకు తెచ్చుకున్నాం? అంటే అనవసరంగా అయితే తేలా, ఏదో ఉద్దేశంతోనే స్టవ్ తెచ్చావు, ఏదో ఉద్దేశంతోనే ఫ్యాన్ తెచ్చావు. ఇల్లు కట్టుకున్నావు, ఎందుకు కట్టుకున్నావు? ఇల్లు తన కోసం తను ఉండటానికి కట్టుకున్నావా, లేదా నువ్వు ఉండటానికి కట్టుకున్నావా? అంటే నువ్వు ఏది చేసినా నీకేదో ఒక విధంగా ఉపయోగపడిద్దని నీ కోసం చేసావా, లేకపోతే వాటి కోసం వాటిని చేసావా? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు చెప్పండి. ఆఖరి కూటానికి వచ్చినా నా కోసం వచ్చావా, నీ కోసం వచ్చావా?
అంటే తమరు ఏది చేసినా ఇతరుల ప్రయోజనం అయితే ఏమి ఉండదు, అంతా మన వ్యవహారమే. ఆ న్యాయమేలే. కష్టపడి మరి సంపాదించి డబ్బులు పెట్టి ఫ్యాన్ తెచ్చినా, టీవీ తెచ్చినా, ఇల్లు కట్టినా, ఏమయ్యా వాషింగ్ మిషన్ తెచ్చినా, స్టవ్ తెచ్చినా, బైక్ తెచ్చినా, సైకిల్ తెచ్చినా, కారు తెచ్చినా, ఇవన్నీ ఎందుకయ్యా? నీకోసం. ఓకే, రైట్. ఇంత సృష్టి చేసి ఇందులో మనుషుల్ని పెట్టి ఇంత కథ నడుపుతున్నాడు దేవుడు ఎవరి కోసం? తమ్ముడా, చదువుకున్న తమ్ముడా, ఎవరి కోసం నాన్న? నీకోసమా ఆయన కోసమా? మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మనోళ్ళు? ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడిని కాకాపడుతుంది ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. ఇది ఒరిజినల్. దేవుణ్ణి దువ్వుతుంది ఎవరి కోసమో తెలుసా? దేవుడికి భజన చేస్తుంది ఎవరి కోసమో తెలుసా? నేను నీకెందుకు, నీకు భజన బాగా చేస్తా, నన్ను నువ్వు కనిపెట్టు. అది ఏంది? మనకు తినటానికి ఉండటానికి ఏ తక్కువ చేయొద్దు. నీకు ఎంత భజన కావాలి నీకు నన్ను అడుగు, నేను చేస్తాను. ఆఖరికి చేసే భజన వెనక కూడా మన స్వార్థం, మన ప్రయోజనం. ఎప్పుడన్నా మనం దేవుని ముందు కూర్చొని, దేవా అసలు నువ్వు నన్ను ఎందుకు చేశావు దేవా? నేను నీ కొరకు ఏం చేయాలి తండ్రి? నువ్వు చెప్పు తండ్రి, నీ కోరిక తీరుస్తాను. నువ్వు చెప్పు తండ్రి, నువ్వు చెప్పింది చేస్తాను అని ఎప్పుడన్నా అడిగా? మోకరించిన దగ్గర నుంచి, దానికేమో ప్రార్థన పేరు, మోకరించిన దగ్గర నుంచి, తండ్రి నా కోరిక తీర్చవా, నా ఆశ తీర్చవా, నాకు అట్లా చేయవా, నాకు ఇట్లా చేయవా, నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, నాకు అలా చేయి, ఇలా చేయి, నా కోరిక తీర్చు, నేను అనుకున్నా జరిగించు అని ఏ పొద్దు కూడా నాకు 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 చేయనే తప్ప నేను నీ కొరకు ఏం చేయాలని నన్ను నిర్మించావు నాయన. నా జన్మ వెనుక నీకున్న ఉద్దేశం ఏంటి తండ్రి? ఎందుకోసం నన్ను నిర్మించావు నాయన? నా కోసం ఎంత రిస్క్ ఎందుకు చేశావు దేవా? చెప్పు నాయన, నీ కోరిక ఏంటో నేను తీరుస్తానని ఒక్కసారన్నా నీ కోరిక ఏమిటి దేవా నేను తీరుస్తానని అడిగావా? అడిగితే చెప్పు, సంతోషిస్తాను. దాదాపు చాలామందికి అసలు ఎలాంటి ప్రార్థనే ఉండదు, కానీ ఇది న్యాయమైన ప్రార్థన. మంచి మనస్సాక్షితో 3 మెట్లు ఎక్కిన వ్యక్తి 4వ మెట్టు ఎక్కాలి. ఆ 4వ మెట్టు ఏంటంటే నీ ఉనికి వెనక సృష్టికర్త ఉద్దేశం, నీ జన్మ వెనక సృష్టికర్త ఉద్దేశం. దీనికి చదువు ఉన్నోడా, చదువు లేనోడా, కుర్రోడా, ముసలోడా అన్న భేదం లేదు బ్రదర్. ఆడ మనిషా, మగ మనిషా, పిల్లోడా, పెద్దోడా అన్న భేదం లేదు. కొంతమందికి బాల్య దినముల్లోనే ఈ స్పృహ ఉంటుంది, కొంతమందికి తల మొత్తం తెల్లగా అయినా సిగ్గురాదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ముసలాళ్ళని హేళన చేయటానికి కాదు. వృద్ధాప్యం వచ్చినా కూడా సృష్టికర్త యొక్క ఉద్దేశము, చిత్తమును తెలుసుకోకుండా బ్రతకటం అనేది మంచి మనస్సాక్షి లక్షణం కాదు. చిన్న ప్రాయములోనే సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని, సత్యాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి అడుగులు వేసినటువంటి వాళ్ళు మంచి మనస్సాక్షిని సాధన చేసినటువంటి వాళ్ళు. ఓకేనా? 4వ పాయింట్లో ఆగాము ఇప్పుడు మనం. మొదటి పాయింట్ ఏమిటి? ఉన్నాడా లేడా? మంచి మనస్సాక్షి ఏం చెప్పింది? ఉన్నాడని చెప్పింది. చెడిన మనస్సాక్షి ఏం చెప్పింది? లేడన్నోడు అటు తిరుగుతున్నారు, ఉన్నాడన్నోడు వెతుకుతున్నాడు. ఉన్నాడు. రెండవది ఉన్నవాడెవరు? వెతకాలి. 3వది దొరికాడు. వెతకుడి మీకు దొరుకును. దొరికాడు. ఆయన నిజదేవుడు యేసయ్య. ఎందుకు ఆయన? ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపులందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు గడుకునోడు నిత్య జీవం చేరతాడు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు. అలా నరకం తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి మన కోసం భూమి మీదకి వచ్చినటువంటి అసలు స్థితులైన సృష్టికర్త ప్రభువే. ఈ విధంగా మన పాపాలు మోసి మన కోసం ప్రాణత్యాగం చేసి మన భారాన్ని తొలగించే దేవత కానీ, దేవుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్వామి కానీ, అయ్య కానీ, అమ్మ కానీ ఎవరు లేరు. ఉంటే చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఎవరు లేరు కాబట్టే నేను గతంలో మొక్కిన వాటన్నిటినీ పక్కన పెట్టి, ఎవరైతే నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టి తిరిగి లేచాడో అతడే నా సృష్టికర్త. ఎందుకంటే కన్నోడికి బాధ్యత ఉంటుంది, కన్నోడికి భారం ఉంటుంది, కానీ బయటోడికి ఏముంటుంది? కాబట్టి అంతలో మహిమను కూడా వదిలిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడంటే
ఆయన కదా నా తండ్రి. అయ్య కాబట్టిగా అంత జోక్యం చేసుకున్నాడు. అయ్య కాబట్టిగా మహిమను కూడా వదిలిపెట్టి, కిరీటాన్ని వదిలిపెట్టి, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల మహిమను వదిలిపెట్టి మట్టి పురుగుగా భూమి మీద పుట్టి బీదవాడై బ్రతికి తనకంటూ ఏమీ లేని స్థితిలో ఉండి నన్ను ప్రేమించి నా కోసం అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు శరం మొదలుకొని ఆ సిరిపాదం వరకు సర్వ శరీరం తూట్లు 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 గాయాలమయమై రక్తాలు గార్చి చేతుల్లో శీలలు, కాళ్లల్లో శీలలు, ప్రక్కడొక్కల్లో బల్లెపు పోటు, తలకు ముళ్ళు, నోటి వెంట రక్తం, ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, కన్నుల వెంట రక్తం, కాళ్లలో రక్తం, చేతుల్లో రక్తం, దేహమంతా రక్తం, నెత్తుటి ముద్దగా వేలాడి పడరాని బాధల నా కోసం పడిన మడితడు కదా నా తండ్రి. ఈయన కదా నిజంగా నా తండ్రి. మరి ఇంత పని ఎవరు చేశారు మిగిలిన వాళ్ళు? ఒక్కడు చేయలా. కాబట్టి నేను వాళ్ళని తిట్టను, దూషించను, తృణీకరించను. కానీ మరి అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బార నశ్వము గ్రక్కున విడవంగా వలయ గదరా సుమతి అన్నాడు. ఆ సుమతి శతక పద్యానుసారంగానే పనికి మాలినటువంటి సహవాసాలు, పనికిరాని భక్తి సాధన నిష్ఫలమని వదిలేశా. నిజదేవుడు ఈయనేనని తెలుసుకొని ఇక ఈయనకు అంకితం అయిపోయినా, ఆయన రెక్కల్లో వచ్చేసిన, ఆయన రక్తంలో కడుక్కున్నా, ఇక ఆయన చిత్తం ఏంటో వెతికి దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు బతుకుతున్నా. అయిపోయిందా? ఇప్పుడు మీ ఆలోచన ఏంటో కూడా మీరు పరిశీలించుకోండి. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, బాధ్యతలు, సమస్యలు, కేసులు, మస్తు సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు, నాకు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన సృష్టికర్త నువ్వు తెలుసుకున్నావు. అసలైనోడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన దగ్గరికి రాక మునుపు నువ్వు భయపడు, బాధపడు, దిగులు పడు, విచారపడు, కంగారుపడు, ఎక్సెట్రా. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వాటికి ఇక స్థానం లేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కోసం అంత త్యాగం చేసినోడు 3 రోజులు నీ బతుకు కావలసిన ఈ పరిష్కారాలు చూపలేడా? ఈ అవసరాలు తీర్చలేడా? ఒక్కసారి చెప్పునా, సామాన్యమైన బాధపడ్డా మన కోసం? చెప్పండి ఒకసారి. ఎంత గాయాలు, ఎవరి కోసం? మన కోసమే కదా. చిత్రవద అనుభవించింది, ఉమ్ములో, కొరడా దెబ్బలు, అరచేతుల దెబ్బలు, పిడిగుద్దులు. అసలు ఎవరు ఆయన? దేవుడు. ఎవరి కోసం? చెప్పు, నా కోసం అని చెప్పు. అనో, నా కోసం అనో. నీ కోసం కేవలం నిన్ను ప్రేమించి. మళ్ళీ నువ్వు మంచోడు అని కాదు, నువ్వు పాపివే, అయినా సరే నీ కోసం తిన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఇంత బాధపడ్డానని నా బిడ్డకు అర్థమైతే నా బిడ్డ మారుతాడు, ఆ చెడుతను వదిలేస్తాడు, వాడు మంచి మనిషి అవుతాడు. మంచి మనిషి అయితే వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. తెలియక తేడా పడుతున్నారు, తెలిస్తే మారుతారన్న ఆశతో చేశాడు. ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా? నేను వదిలిపెడతాడా? జానడు పొట్ట నీకు ఇచ్చినోడు దానికి అంత అన్నం పెట్టడు? చెప్పవయ్యా, మరి ఎందుకయ్యా కంగారు పడతావు? కాదయ్యా, ఇంత దేహాన్ని ఇచ్చినోడు దేహపు సిగ్గు కప్పుకోనానా అన్నోడు వస్త్రం వీడు? ప్రాణం ఇచ్చినోడు వస్త్రం వీడా? నోరు తెరవండి, మీకు దండం పెడతాను. ప్రాణం ఇచ్చినోడు ఆహారం ఈడా? ప్రాణం ఇచ్చినోడు అప్పు తీర్చడా? ప్రాణం ఇచ్చినోడు జాబ్ ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు బిడ్డనివ్వడా? ప్రాణం ఇచ్చినోడు స్వస్థత ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు సమస్యకు పరిష్కారం ఇవ్వడా? నీ సమస్య ఎక్కువ, ప్రాణం ఎక్కువ. దాన్నే ఇచ్చేశాడే నీకోసం. ఇవన్నీ చెప్పేటప్పుడు బాగానే వింటారు, మళ్ళీ భయంలోనే బతుకుతారు. నేనైతే ఇదే అనుకుంటా బ్రదర్, ఎంత జటిలమైన సమస్య వచ్చినా పిల్లలతో, నాతో ఉండేవాళ్ళతో, తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో అదే చెబుతాను నేను. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. ఆయన సెలవు లేకుండా నా మీద ఈగ వాలిద్దా, వాళ్ళమును దాని సంగతి తెలుస్తా.
ఆయన సెలవు లేకుండా, ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఈగ వాలిద్దా? వాళ్ళమనం నా తల వెంట్రుకలన్నీ లెక్కించాడు నా తండ్రి. తగాదుల్లో బాగా ముదిరినప్పుడు ఎదుటోడు ఏదన్నా అంటే నీ అంతు తేలుస్తాను అంటే ఏందిరా నువ్వు చేసేదని తర్వాత ఏదో వాడతారు కదా. ఏందండి మనసులో అనుకోండి, ఎదురు ఏందిరా నువ్వు చేసేది, వద్దులే బయటికి అనంత బాగుంటుందా అంటే అంత తేలిక నీకు ఇదంటే, జుట్టు అంటే కదా. అంటే ఏదన్నా పోయినా కూడా అది వెంట్రుకతో, నాకు వెంట్రుకతో పనే అంటా కదా. అంటే ఏంటి, ఇది నీకు విలువ లేదు, చాలా తేలిక. కానీ నువ్వు విలువ లేనిదిగా చాలా తేలికగా భావించిన దాన్ని కూడా ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే అవి నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. చిన్న మాట అది.